సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ఫైనల్ మోడిఫైయర్ ఆ ఫైనల్ కీవర్డ్ ఎక్కడంటే యూస్ అవుతుంది జావాలో, దాని యూసేజెస్ అంటే ఏమిటి అని చూడబోతున్నాం. సో దానికి ముందు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యారనుకో, మీకు అప్పుడు వచ్చేసి ఒక రోల్ నెంబర్ ఇస్తారు. ఒక రోల్ నెంబర్ ఇచ్చిన వాట్ల ఆ రోల్ నెంబర్ ఏ కారణంతో ఉందో ఆ రోల్ నెంబర్ చేంజ్ చేయ ముడిదు. సో అది ఫైనల్. సో మీ కాలేజ్ జాయిన్ అయినప్పుడే ఆ రోల్ నెంబర్ వచ్చేస్తుంది, అది చేంజ్ చేయదు. అదే మీరు ఒక బ్యాంక్ అకౌంట్కి పోతుంటే ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఫైనల్. సో అది ఎవరి మీద చేంజ్ చేయకూడదు. సో అదేలాగా ఏమో రియల్ టైంలో ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, అంత ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, అంత ఫైనల్ కాదు. అదే నేను కాలేజ్లో చేసినప్పుడు ఓన్లీ రోల్ నెంబర్ ఒకటి చేంజ్ చేయకూడదు, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, ఈవెన్ డిపార్ట్మెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. కానీ రోల్ నెంబర్ చేంజ్ చేసేదానికి ఆప్షన్ ఉండదు. సో అదేలాగా మన ఫైనల్ ఎలా యూస్ అవుతుందో చూడబోతున్నాం. ఈ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్, డిపార్ట్మెంట్ క్లాస్ పెట్టి, సో క్లాస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఫైనల్ స్ట్రింగ్ డిపార్ట్మెంట్. సో పబ్లిక్ వచ్చేసి మన ఫైనల్ ప్రైవేట్. సో ఇప్పుడు మేము వచ్చేసి ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అంతా క్లాస్ లెవెల్ మనం ఏ వేరియబుల్స్ ఉన్నా ప్రైవేట్గా పెట్టేసి మెథడ్ పెట్టి యూజ్ చేసేదా బెస్ట్. సో దానికోసం నేను పబ్లిక్ నుంచి ప్రైవేట్ మార్చేసాను. అంతే ఇది ఫైనల్ మాడిఫై పెట్టడం, ఫైనల్గా మాడిఫై పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ డిపార్ట్మెంట్ వన్స్ అసైన్ అయిపోయినట్లా చేంజ్ చేయలేదు ముడిదు. సో ఫస్ట్ ఈ 3 పాయింట్స్ చూసుకునేసినట్టు మనం ఎగ్జాంపుల్ పోతాం. ఫైనల్ మెథడ్స్ కెనాట్ బి ఓవర్ రిటన్. సో ఏ మెథడ్ అంటే ఫైనల్ చెప్తున్నామో ఈ కేసులో ఈ మెథడ్ని ఓవర్ రైట్ చేయదు. సో సిఎస్సి డిపార్ట్మెంట్, ఎక్స్టెండ్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్లో మీరు ఇది వచ్చేసి ఓవర్ రైట్ కమెంట్ అయితే ఇంకో ఎర్రర్ పడుతుంది. ఏం చెప్తుందంటే సో డిపార్ట్మెంట్ ఇన్ సిఎస్సి డిపార్ట్మెంట్ కెనాట్ ఓవర్ రైట్ సో డిపార్ట్మెంట్ ఓవర్ రైట్ మెథడ్ ఈస్ ఫైనల్. సో ఎప్పుడంతా ఒక మెథడ్ ఫైనల్ ఉందో అప్పుడంతా ఆ మెథడ్ని చైల్డ్ క్లాస్ ఓవర్ రైట్ చేయలేదు. సో దానివల్ల ఈ సో డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసి ఓవర్ రైట్ చేయలేదు. అందుకంటే ఫైనల్ క్లాస్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. సపోజ్ ఈ క్లాస్ వచ్చేసి ఫైనల్ని మనం మాడిఫై చేసాం అనుకో, ఎర్రర్ కొడుతుంది. ఎందుకంటే సిఎస్సి డిపార్ట్మెంట్ ఎక్స్టెండ్ డిపార్ట్మెంట్ ఏం ఎర్రర్ కొడుతుందంటే కెనాట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ డిపార్ట్మెంట్. సో ఎప్పుడంటే ఒక క్లాస్ వచ్చేసి ఫైనల్ అయిపోద్దు, సో ఆ క్లాస్ వచ్చేసి నెక్స్ట్ ఇన్హెరిటెన్స్కి యూస్ అవుతుంది. సో అది ఇన్హెరిటెన్స్ యూస్ అవ్వకుండా క్లాస్ అయిపోద్ది. అండ్ ఫైనల్ వేరియబుల్స్ కెనాట్ చేంజ్ ఏ వేరియబుల్ వాల్యూస్ ఆఫ్టర్ ఇనిషియలైజేషన్. సో ఇక స్ట్రింగ్ డిపార్ట్మెంట్ వేరియబుల్. సో ఇక్కడ అసైన్ అవుతుంది అనుకోండి, దీనికి ఒకటి ఎప్పుడుమే చేంజ్ చేయకూడదు. సో మన ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఇక సిఎస్సి డిపార్ట్మెంట్ సిఎస్సిని పంపించామా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్నే పెట్టుకుంటాం ఎగ్జాంపుల్. ఎందుకు పబ్లిక్ డైరెక్ట్గా యాక్సెస్ చేసాం, బట్ ఇది అడ్వైజబుల్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను వచ్చేసి అమ్మ చేస్తున్నాను సిఎస్సి డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఈసీఈ. ఇప్పుడు పెట్టేస్తున్నా కెనాట్ అసైన్ ఎ వాల్యూ టు ఎ ఫైనల్ వేరియబుల్ డిపార్ట్మెంట్. సో ఎందుకంటే ఫైనల్ వేరియబుల్లో ఇక్కడ కన్స్ట్రక్టర్గా పంపిస్తున్నాం. సో ఇక్కడ వాల్యూ అసైన్ అయిపోయింది. వన్స్ అసైన్ అయిపోయినట్ల మన ఫైనల్ వేరియబుల్ వాల్యూస్ని చేంజ్ చేయకూడదు. సో రన్ చేసాకో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది సిఎస్సి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ 3 పాయింట్స్ని ఒక ఎగ్జాంపుల్ పెట్టి మనం చూస్తున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.